ఏ కంపెనీ పేరు మీద అయితే డ్రగ్స్ బ్రెజిల్ నుంచి భారీగా వచ్చాయో సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆ కంపెనీ ఎండి కోనం వీరభద్రరావు. ఈ కోనం వీరభద్రరావుదే ఈదుమూడి గ్రామం, నాగులపాడు మండలం, సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీ. ఈ కోనం వీరభద్రరావు కుటుంబం మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కుటుంబం. ఇవ్వండి ఆ ఊర్లో వాళ్ళు వేసినటువంటి బ్యానర్లు. కోనం వీరభద్రరావు గారి ఫోటో, ఆయన పేరు, ఆయన భార్య ఫోటో, నందిగం సురేష్, మేరుగు నాగార్జున, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు, విజయసాయిరెడ్డి, బాలినేని, వీళ్ళందరూ ఫోటోలతో పెద్ద బ్యానర్లు. ఇదిగోండి కోనం వీరభద్రరావు. నలుగురు సోదరులు ఒకడు కోనం వీరభద్రరావుకి ఇంకా ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు. వీళ్ళల్లో ఇద్దరు అమెరికాలో ఉంటారు. ఒక అన్న కోనం పూర్ణచంద్రరావు వైసీపీ సీనియర్ నాయకుడు. ఇదిగోండి విజయసాయిరెడ్డితో ఉన్నటువంటి ఫోటో. కోనం వీరభద్రరావు సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి యొక్క అన్న కోనం పూర్ణచంద్రరావు ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, నాగులొప్పలపాడు మండలంలో సీనియర్ నాయకుడు, ఈదుమూడి గ్రామంలో ఈయనే పెద్ద దిక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇదిగోండి విజయసాయిరెడ్డి గారిని కలిసిన ఈదుమూడి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కోనం పూర్ణచంద్రరావు గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ వి విజయసాయిరెడ్డి గారిని తాడేపల్లిలోని ఆయన స్వగృహంలో శాసనసభ్యులు టీజేఆర్ సుధాకర్ బాబు గారి సమక్షంలో కలుసుకుని గ్రామ మరియు మండల రాజకీయాలు మరి అభివృద్ధి గురించి చర్చించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోనం పూర్ణచంద్రరావు. ఇప్పుడు అర్థమైంది కదండి రాష్ట్ర ప్రజలందరికీ. ఎవరిది సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ? కోనం వీరభద్రరావుది. ఎవరి కోనం వీరభద్రరావు? కోనం పూర్ణచంద్రరావు అనే సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోదరుడే కోనం వీరభద్రరావు. ఎక్కడ ఉంటారు వీళ్ళు? సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో నాగులొప్పలపాడు మండలంలో ఈదుమూడి గ్రామంలో ఉంటుంది కుటుంబం. ఎంతమంది వీళ్ళు? నలుగురు అన్నదమ్ములు. ఇద్దరు అమెరికాలో ఉంటారు, ఇద్దరు ఇక్కడ ఉంటారు. దానిలో ఒకరు కోనం వీరభద్రరావు సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి, వాళ్ళ అన్న కోనం పూర్ణచంద్రరావు సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, విజయసాయిరెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. ఇప్పుడు అర్థమైంది కదండి లింక్ అర్థమైంది కదా. ఇంత దుర్మార్గంగా డ్రగ్స్ వ్యాపారం చేసుకోండి. ఇగోండి ఫోటోలు వాళ్ళ ఊళ్ళో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ. అదేవిధంగా ఈ కోనం పూర్ణచంద్రరావు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకొక పదవి కూడా ఇచ్చిందండో. ఈయన గారు పిఎస్సిఎస్ చైర్మన్ అంట. అక్కడ ఈయన గారికి ఒక పదవి, పిఎస్సిఎస్ చైర్మన్ పదవి కూడా కట్టబెట్టారు ఆ ఈదుమూడి గ్రామం నాగులొప్పలపాడు మండలంలో. ఈ వాస్తవాల్ని కాదనగలరా అడుగుతా ఉన్నా. ఇవాళ పొద్దున్నుంచి తెగ మరుగుతా ఉన్నారు ఈ పేటీఎం కుక్కలో. 25,000 కిలోలు, కొన్ని వేల కోట్ల రూపాయలు విలువైంది, 1,00,000 కోట్లు కూడా దాటిపోవచ్చు అంటా ఉన్నారు దాని విలువ. అంత భారీ స్థాయిలో వీళ్ళు సొమ్ము చేసుకుందాం అనుకున్న డ్రగ్స్ దొరికిపోయేసరికి ఫ్రస్ట్రేషన్తో ఎగిరెగిరి పడుతూ ఉన్నారు, పిచ్చి కోతలని కోస్తా ఉన్నారు. ఇవాళ ఏటు విజయసాయిరెడ్డిని అడ్డం పెట్టుకుని, విజయసాయిరెడ్డికి అత్యంత సన్నిహితులైనటువంటి కోనం వీరభద్రరావు, అతని సోదరుడు కోనం పూర్ణచంద్రరావు సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో బ్రెజిల్ నుంచి దిగుమతి చేశారు. మొన్నెప్పుడో ముంద్రా పోర్ట్లో 9,000 కోట్ల రూపాయల హెరాయిన్ పట్టువేత, గుజరాత్లో ముంద్రా పోర్ట్లో సీజ్ చేసిన డిఆర్ఐ, విజయవాడలో ఆషీ ట్రేడింగ్ పేరుతో దిగుమతి. ముఖ్యమంత్రి అధికార నివాసం తాడేపల్లి కొంపకి అతి దగ్గరలో ఉన్నటువంటి విజయవాడలో ఆషీ ట్రేడింగ్ కంపెనీ పేరుతో 9,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి హెరాయిన్ 2021 సెప్టెంబర్లో ముంద్రా పోర్ట్లో దిగుమతి అయింది. గుర్తుంది కదండి మీకు. ఆ రోజునే అందరం కూడా ఆశ్చర్యపోయాం. ముంద్రా పోర్ట్లో హెరాయిన్ ఏంటి, విజయవాడలో ఉన్నటువంటి ఆషీ ట్రేడింగ్ కంపెనీ పేరుతో అది దిగుమతి అవటం ఏంటని చెప్పి. ఇవాళ మళ్ళీ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కోనం వీరభద్రరావు, వైసీపీ నాయకుడైనటువంటి కోనం పూర్ణచంద్రరావు సోదరుడికి చెందినటువంటి కంపెనీ పేరుతో మళ్ళీ 25,000 కిలోల మత్తు పదార్థాలతో కూడినటువంటి ఈస్ట్ని బ్రెజిల్ నుంచి కూడా దిగుమతి చేశారు. ఎన్నికల తరుణంలో రాష్ట్రానికి భారీగా డ్రగ్స్ అంటే సొమ్ము చేసుకుని రేపు ఎన్నికల్లో ఎలాగో గెలిచే సీన్ లేదు మీకు. ఈ రకంగా డ్రగ్స్ వ్యాపారం చేసి ఆ సొమ్ములతో రేపు ఎన్నికల్లో డబ్బులు వరద పారించాలనుకుంటా ఉన్నారా జగన్ రెడ్డి? గంజాయిలో ఏపీ టాప్, ఎక్కువ మంది ఎక్కువ సరుకు దొరికింది మన రాష్ట్రంలోనే. ఒక్క 2021లోనే 2 లక్షల కిలోల స్వాధీనం. ఇవే వార్తలు, ఇవే మనం గర్వంగా కాలు ఎగరేసుకుని చెప్పుకోవాల్సినటువంటి వార్తలు ఇవే సార్. అదేవిధంగా డిఆర్ఐ
డిఆర్ఐ నివేదికను కూడా ఆ రోజున డ్రగ్స్ స్మగ్లింగ్లో ఏపీ నంబర్ 1, ఆంధ్రప్రదేశ్లోని అత్యధికంగా 18,267 కిలోల నార్కాటిక్ స్వాధీనం. డిఆర్ఐ నివేదికను విడుదల చేసిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ డిసెంబర్ 6, 2022. డ్రగ్స్ స్మగ్లింగ్లో ఏపీ నంబర్ 1 అంట. ఛే, ఇదా ఆంధ్రప్రదేశ్ని ఈ రకంగా నాశనం చేస్తావా? మన బిడ్డల జీవితాలతో ఆడుకుంటావా నువ్వు? అందుకదు నిన్ను సైకో జగన్ అని పిలిచేది. ఇవాళ బ్రెజిల్ దేశం అంటే విజయసాయి రెడ్డి గారికి చాలా ఇష్టం అండి, చాలా ఇష్టం బ్రెజిల్ దేశం అంటే. 2 సంవత్సరాల క్రితం బ్రెజిల్ దేశానికి అధ్యక్షుడిగా లూలా డిసిల్వా గారు ఆయన ఎన్నికైతే చాలామందికి అసలు ఆ బ్రెజిల్ దేశం అధ్యక్షుడు లూలా డిసిల్వా పేరు కూడా మీరు వినుండరు. మనం ఎందుకు పట్టించుకుంటామండి? అదొక సౌత్ అమెరికన్ కంట్రీ, లాటిన్ అమెరికన్ కంట్రీ బ్రెజిల్. ఏదో బ్రెజిల్ అంటే ఓ ఫుట్బాల్ బాగా ఆడతారన్న విషయం కొంతమంది తెలుసు, అంతేగాని ఆ బ్రెజిల్ దేశం కరెక్ట్గా ఎక్కడుంది, దాని ప్రెసిడెంట్ ఎవరు, ఈ లూలా డిసిల్వా ఎవరు ఎవరికి తెలియదు కదా. కానీ మన విజయసాయి రెడ్డి గారు ట్వీట్ పెట్టారండి అక్టోబర్ 2022లో. కంగ్రాచులేషన్స్ టు లూలా డిసిల్వా ఆన్ బీయింగ్ ఎలక్టెడ్ యాజ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ బ్రెజిల్, హోపింగ్ దట్ ద న్యూ గవర్నమెంట్ విల్ స్ట్రెంగ్థెన్ డెమోక్రసీ ఇన్ ద కంట్రీ. ఏమైనా విజయసాయి రెడ్డి నీకేంటే అంత ఇంట్రెస్ట్ బ్రెజిల్ మీద? ఆ రోజున ఎవరికి అర్థం కావాలా? 2 సంవత్సరాల క్రితం ఈడేంట్రా బ్రెజిల్ అధ్యక్షుడికి కంగ్రాచులేషన్స్ పెట్టాడు, ఎవడి లోలా డిసిల్వా? విజయసాయి రెడ్డికి లోలా డిసిల్వాకి ఏంటి అసలు? ఈయన గారు ప్రత్యేకంగా ట్వీట్ పెట్టడం ఏంటని అందరికి అర్థం కాల. కానీ నిన్న అర్థమైంది. ఓర్ని దుంపదగా బ్రెజిల్తో ఇదాని లింక్ అని చెప్పి నిన్న అర్థమైందయా, నిన్న అర్థమైంది. మరి ఇంత భారీ ఎత్తున అక్కడి నుంచి డ్రగ్స్ వ్యాపారం చేయాలి కదా మనం. బ్రెజిల్ నుంచి కంటైనర్లు డ్రగ్స్ తెప్పించుకోవాలి కదా. కాబట్టి మనం బ్రెజిల్ దేశాధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలియజేస్తాం, ఇంకా ఏదైనా చేస్తాం. ఇదిగోండి విజయసాయి రెడ్డి పెట్టినటువంటి ట్వీట్ ఎవడన్నా పెడతాడండి? ఏం సంబంధం అండి? ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ఒక ఎంపీ, ఒక రీజనల్ ఒక ప్రాంతీయ పార్టీకి చెందినటువంటి ఒక ఎంపీకి బ్రెజిల్ దేశాధ్యక్షుడికి గ్రీటింగ్స్ పెట్టాల్సిన అవసరం ఏంటండి? అది దీనికోసం అనమాట. అంటే స్కెచ్ ఎప్పటి నుంచి చేశారో చూడండి, ఎప్పటి నుంచి స్కెచ్ నలుగుతోందో ఒక్కసారి ఆలోచించండి. గతంలో ఒకసారి విజయసాయి రెడ్డి గారి ఫోన్ పోగొట్టుకున్నప్పుడు, అప్పుడే మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఆ రోజునే మీడియాతో మాట్లాడుతూ, ఏముందా నీ ఫోన్లో ఏమన్నా బ్రెజిల్ దేశంతో ఉన్నటువంటి నీ ఆర్థిక వ్యవహారాలు ఏమన్నా దాగి ఉన్నాయని చెప్పి మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఆయన 2 సంవత్సరాల క్రితం ఆయన ఫోన్ పోగొట్టుకున్నప్పుడు అప్పుడే ఆయన మాట అంటం కూడా జరిగింది లోకేష్ గారు. అంటే దాన్ని బట్టి అంటే వీళ్ళు ఎంత గొప్పగా, ఇదిగోండి ఆ వీడియో కూడా ఒకసారి. అంటే వైజాగ్లో ఉన్న రాసలీలలు బయటపడతాయో, లేదంటే బ్రెజిల్లో ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్న అవినీతులు బయటపడతాయో, లేదంటే ఢిల్లీ విన్నారు కదండి లోకేష్ గారు ఎప్పుడోనే. అంటే మాకు అనుమానాలు ఉన్నాయి, వీళ్ళు అసలు బ్రెజిల్తో ఏంటి ఇంత ప్రేమ, ఈయన గారు బ్రెజిల్ గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు, బ్రెజిల్ దేశంలో ఉన్నటువంటి వాళ్ళతో ఏంటి వీళ్ళకి ఆర్థిక సంబంధాలని మాకు గతంలోనే అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు ఆ రోజునే వ్యక్తపరిచారు మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు. అప్పుడేదో ఒక ఫోన్ పోయిందని చెప్పి డ్రామా ఆడాడు కదా ఏటు విజయసాయి ఆ సందర్భంలో. కాబట్టి ఇవాళ బ్రెజిల్ దేశపు మూలాలు, దేనికి బ్రెజిల్ అంటే అంత ప్రేమ, దేనికి ఈ రకంగా బ్రెజిల్ మీద ప్రేమ ఒలకపోస్తూ ఉన్నారు అన్నదానికి నిన్న దొరికింది సమాధానం. అంటే ఎంత దుర్మార్గంగా ఒక్కసారి ఆలోచించండి. నిన్న మొన్నటి వరకేమో గంజాయి, శీలావతి గంజాయికి రాష్ట్రం ఫేమస్.